హిందువులు ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయిందంటూ ఒక వార్త మనం చూస్తూనే ఉన్నాం. మరి జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో ఈ లడ్డూ తయారు చేస్తున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ అంశం గురించి ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఆర్‌కే రోజా స్పందించారు. సో, మరి 100 రోజుల పాలనలో భాగంగా ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారా? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారంటూ ఈరోజు రోజా ప్రశ్నించినటువంటి అంశాలు కూడా చూస్తున్నాం. మరి ఈ రెండిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్న ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. కల్తీ జరిగిందంటే ఒక వార్త అయితే వచ్చింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఆర్‌కే రోజా స్పందించి ఇదంతా 100 రోజుల పాలనలో భాగంగా డైవర్షన్ అంటే ప్రజల దగ్గర మెప్పు కోసం చేస్తున్న పనులు అన్నట్టు ఆవిడ స్పందించారు. మరి ఎలా నేను రోజా గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 100 రోజు పాలనలో మన తోటి హీరోయిన్ 40 రోజులు చిత్రహింసలు పెట్టి ఈ చీఫ్ మినిస్టర్ సపోర్టెడ్ ఇస్ మీ గవర్నమెంట్ అమ్మ, మీ చీఫ్ మినిస్టర్, మీ ఐపీఎస్ ఆఫీసర్లు, మీ కుక్కల నాగేశ్వర గారు కొడుకు కుక్కల విద్యాసాగర్ గారు ఆ 80 సంవత్సరాల పిల్లల్ని నరకయాతన పెట్టి న్యూడ్ ఫోటోలు తీస్తుంటే, రోజా గారు నీ తోటి హీరోయిన్ మీరు సినిమాలో ఉన్నారు, ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఒక్కరోజు కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మా పార్టీ చేసింది తప్పు అని ఒక్క మాట కూడా ఖండించలేదమ్మా. మీకు ఒక సాటి హీరోయిన్గా జాలి లేకపోతే లేకపోయింది, సాటి 80 సంవత్సరాల తల్లిదండ్రులను కూడా హింసలు పెడితే జాలి లేకపోతే జాలి లేకపోయింది. అంటే మన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా మీరు జిందాబాద్ అండవేనా? అంతేనా మీకు? జిందాబాద్ జిందాబాద్ జగనన్న జిందాబాద్. ఆ అమ్మాయి అన్యాయం చేయని, ఆ అమ్మాయి మానభంగం చేయని, ఆ అమ్మాయిని చంపిని జిందాబాద్. 100 రోజుల్లో ఒక ఐపీఎస్ని సస్పెండ్ చేశారు చరిత్ర. ఆ అమ్మాయికి న్యాయం జరిగింది ఒక చరిత్ర. అలాగే మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఏం అన్యాయాలు జరుగుతున్నాయో కొన్ని మాత్రమే తీశారు. ఆ కొన్నిట్లో ఒక కల్తీ నెయ్యి ఆధ్యాత్మిక కేంద్రం వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడు కూడా ఇదేం జరుగుతాయి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన గొంతెత్తి చాటి అన్యాయం జరగకూడదు అనే ఆలోచనతో ఎంక్వైరీ చేయాలి. ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు దాచుకున్నారు అంటే దాంట్లో సందేహం లేదమ్మా. మీరు ఖండించడం రాదు, మీరు మాట్లాడడం అనేది ఏది చెప్పినా జగనన్న చెప్తే సరే, జగనన్న జిందాబాదే తప్ప మీకు ఏ రోజు కూడా సాటి హీరోయిన్ రాదు. దేవుడు మన ఆధ్యాత్మిక దేవుడు మనకి ఇచ్చిన విలవేర్పు వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగినా కూడా ನೀವು మాట్లాడలేని స్టేజ్లో మాట్లాడలేని పరిస్థితుల్లో రోజా గారు మీరు ఉన్నారని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అక్కడ కల్తీ జరిగిందనేది నిజం, అక్కడ టికెట్లు అమ్ముకున్నారనేది నిజం, మన డబ్బులు మొత్తం టోటల్గా రిఫండ్ ఇవ్వాల్సిన డబ్బులు కుంభకోణం జరిగిందనేది నిజం, 3 రూపాయల టికెట్లు 300 రూపాయల టికెట్లు 2000కు అమ్ముకున్నారనేది నిజం, విఐపీ దర్శనాలు 5000కు అమ్ముకున్నారనేది నిజం, అలాగే మనకి ఫ్రీ దర్శనం టోకెన్లు కూడా అమ్ముకున్నారు అనేది నిజం. ఇవన్నీ కూడా మనం ఏదైతే చాలా ఉన్నాయి ఇంకా. కనుక దయచేసి ముందు ధర్మారెడ్డి గారిని, కొంతమంది సుబ్బారెడ్డి గారు అందరి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఆధ్యాత్మ దేవుడు వెంకటేశ్వర స్వామి శిక్ష కంపల్సరీ వేస్తాడు. లేట్ అయినా శిక్ష మాత్రం పడుతుంది. కనుక ఈలోగా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలని, యాక్షన్ తీసుకోవాలని నా మనవి. కనుక ఆధ్యాత్మిక దాంట్లో నాటకదారిలో కర్ర పెట్టారు కుంభకోణం, నాటకదారిలో గంధప స్మగ్లర్లు మొత్తం గంధప చెక్కలు కొట్టుకుంటూ అడవిని ఖాళీ చేసి వన్యప్రాణుల్ని లోన కుదిరి ఆ కర్రతో ఆపండి అని చెప్పిన వాడు ఘనత మీది కాదా అమ్మ? అడవిని ఖాళీ చేయబట్టే కదా వన్యప్రాణులు బయటకు వచ్చాయి. ఆ నాటకదారిలో మళ్ళీ కర్ర ఇచ్చారు, కర్రకు 300 అన్నారు, బయటకు తీసుకొచ్చి కిందకి ఇవ్వలేరు. కనుక ఇవ్వలేకపోతే ఆ డబ్బు కుంభకోణమే. కనుక ఎన్ని కుంభకోణాల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్కో కంపెనీ చేసిందో, తిరుపతిలో కూడా ఇదే అన్యాయం జరిగింది. కాబట్టి దాని ఎందుకనే చెప్తున్నాం, దయచేసి ఎంక్వైరీ చేసి వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నా మనమే. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.